అడ్డగోడు హామీలు ఇచ్చి మాపై ఏడుపుల 6 గ్యారెంటీల హామీలకు పైసలు లేవు, మరి 1000 కోట్లు టెండర్ రెట్టిస్తున్నారు. అయితే నా కేటీఆర్ కూడా మాట్లాడుతూ మా పైన ఇవాళ మీరు ఇన్ని మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, మాపై రంకులు కట్టినప్పుడు, నా పిల్లల్ని తిట్టినప్పుడు నేనెంత బాధపడి ఉంటా, మా ఇంట్లో ఎంత బాధపడి ఉంటారని చెప్పి మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా ఈ ఏదైతే ఉందో కేటీఆర్ మీద అనేక సినిమా వాళ్ళతో తిరుగుతారు, ఇక సినిమా హీరోలు రకరకాల పంచాయతీలు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అప్పుడు మేము కూడా ఖండించడం జరిగింది. ఎందుకంటే అతని వ్యక్తిగత జీవితాన్ని మనం బయట పెట్టకూడదు, వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయం వేరు, రాజకీయాల లోపల ఫ్యామిలీ తీసుకురావద్దని చెప్పి అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. అయితే కేటీఆర్ ఏదైతే మాట్లాడడం దాన్ని కూడా మేము ఏకీభవిస్తూ ఉన్నాం వాస్తవానికి కూడా. ఎందుకంటే సరే ఆయన ఈరోజు అదే మనసులో పెట్టుకొని రేవంత్ రెడ్డిని తిట్టిపిస్తాడు, అది వేరే విషయం. కానీ ఆ రోజు మాత్రం ఈయనకున్న సంబంధాలు, ఈయనకున్న రకరకాల పంచాయతీలను అయితే మేము ఆ రోజు కూడా ఖండించడం జరిగింది. అనద్దు బాగోదు వాస్తవానికి, అంతే కదా. అంతే. రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్. ఇక రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఫస్ట్ మాట ఇదే, నేను రాజకీయం తప్పుకుంటా, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, అవంతా రాత్రి ముచ్చట్లు, పొద్దున వేరే ముచ్చట్లు.